వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పోలవరంలో జంగిల్ రాజ్, ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటే. పోలవరం జిల్లా సరిహద్దుల్లో ఇప్పుడు వినిపిస్తున్న రియల్ వైల్డ్ అలర్ట్ ఇది. అరణ్యంలో గర్జించాల్సిన ఆ పెద్ద పులి ఇప్పుడు జనారణ్యంలోకి కాస్తుంది. అడవి హద్దులు దాటి ఊరి గుమ్మం ముందుకు వచ్చి మృత్యు గంటికలు మోగిస్తుంది. అవును, కేవలం ఒకే ఒక్క వారం వ్యవధిలో ఏకంగా 24 పశువులను నిలువున చీల్చి చెండాడింది ఆ కిల్లర్ టైగర్. నలుమూలల రక్తపు చారికలు, గిరిజన గ్రామాల గుండెల్ని పిండేసే ఆర్తనాదాలు. ఎప్పుడు ఎటువైపు నుండి ఆ పెద్ద పులి విరుచుకుపడుతుందో తెలియక ఇక్కడి ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గుండెలు చేత్తో పట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఆ మాయల పులి సృష్టించిన తాజా విధ్వంసం దేవీపట్నం మండలం గంగంపాలెంలో వెలుగు చూసింది. రాత్రికి రాత్రే ఆవుల మందపై పంజా విసిరిన ఆ పెద్ద పులి ఏకంగా 13 దూడలను పొట్టన పెట్టుకుంది. ఉదయం పశువుల కాపరులు ఆ మకాం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి గుండెలు పగిలిపోయాయి. ఆ పసి దూడల మృతదేహాలు క్షేత్రస్థాయిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇది కేవలం ఒక రోజులో జరిగిందైతే కాదు. గత వారం రోజులుగా, అంటే ఒక వారం రోజుల క్రితం రాజవమ్మింగి మండలంలో ఇదే పెద్ద పులి బీభత్సం సృష్టించింది. అక్కడ వరుసగా 9 మూగజీవాలను బలి తీసుకుంది. ఆ తర్వాత 3 రోజుల క్రితం దేవరాతగూడెం దగ్గర ఉన్న కృష్ణా రిసార్ట్ సమీపంలో మరో ఆవుపై అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఇప్పుడు దేవీపట్నం మండలం గంగంపాలెంలో ఒకేసారి 13 జీవాలను చంపేసి మొత్తంగా వారం రోజుల్లోనే ఈ సంఖ్యను 24కు చేర్చేసింది. ఇదొక రికార్డు స్థాయి మారణ హోమం అనే చెప్పుకోవచ్చు. ఈ పెద్ద పులి వేట సాగిస్తున్న తీరు చూస్తూ ఉంటే స్థానికులు అటవీ ప్రాంతాలలోకి వెళ్ళడానికే హడలిపోతున్నారు. తమ పశువులను బయటకు వదిలేందుకు రైతులు గజగజ వణికిపోతున్న పరిస్థితి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పులి మెడలో జియో ట్యాగింగ్ ఉంది. అంటే శాటిలైట్ ద్వారా దీని కదలికలను కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం అటవీ శాఖ వద్ద ఉంది. కానీ ఈ టెక్నాలజీని కూడా విక్రిస్తూ అధికారుల కళ్ళు కప్పి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అత్యంత వేగవంతంగా కదులుతుంది ఈ పెద్ద పులి. నిన్న ఒక మండలంలో ఉంటే ఈవేళ తెల్లారేసరికి మైళ్ళ దూరంలో ఉన్న మరో మండలంలోకి ప్రత్యక్షమవుతుంది. గతంలోనూ ఈ పులికి జనావాసాలో తిరిగిన హిస్టరీ ఉండడంతో ప్రస్తుతం ఇది మానవ వ్యూహాలను చాలా సులభంగా పసిగడుతుందని నిపుణులు చెబుతున్న పరిస్థితి. అటవీ అధికారులు వేస్తున్న ప్రతి అడుగును ముందుగానే ఊహిస్తూ వారికి దొరకకుండా తప్పించుకు తిరుగుతోంది ఈ పెద్ద పులి. దానిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులను కూడా చాకచక్యంగా దాటేస్తుంది. ఎరగా వేసిన జీవాలను తిని కెమెరాల కంటికి చిక్కకుండా మాయమవుతుంది. ఫారెస్ట్ అధికారుల నెట్వర్క్కి ఇదొక పెను ఛాలెంజ్ విసురుతుంది. ఇది మనిషి మైండ్ గేమ్కు, మృగం యొక్క సామర్థ్యానికి మధ్య జరుగుతున్న పెను సవాల్గానే చెప్పుకోవచ్చు. ఈ క్రూరముఖానికి చెక్ పెట్టేందుకు, ఆ అలజడి ముగింపు పలికేందుకు అటవీ శాఖ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ ఈ ప్రతిపాదనల రంగంలో దిగింది. అయితే ఇది సాదాసీదా ఆపరేషన్ అయితే కాదు. మైదానంలో ఏకంగా ఒక భారీ సైన్యమే మోహరించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దాదాపు 200 మంది ఫారెస్ట్ అధికారులు, వైల్డ్ లైఫ్ నిపుణులు, వెటర్నరీ వైద్యులు మరియు ప్రత్యేక దళాలతో కూడిన సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అడవిని అంగుళంగుళాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఆకాశంలోకి వదిలారు. నైట్ విజన్ పరికరాలు, థర్మల్ స్కానర్ల ద్వారా పులి అడుగు జాడలు, పాదముద్రలను గుర్తిస్తూ సెర్చ్ ఆపరేషన్ని ముమ్మరం చేశారు. అడవిలో ప్రత్యేకంగా మంచాలు ఏర్పాటు చేసి, అంటే చెట్లపై మంచాలను ఏర్పాటు చేసి తుపాకులతో నిపుణులైన షూటర్లను రాత్రి పగలు కాపలా కాస్తూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా పులిని బంధించేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే పులి సంచారం తీవ్రంగా ఉండడంతో అటవీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రసిద్ధ గండిపోచమ్మ దేవస్థానం వైపు వెళ్ళే ప్రధాన రహదారులను తాత్కాలికంగా పూర్తిగా మూసివేశారు. భక్తులెవరూ అటువైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న 7 గిరిజన గ్రామాలు, అంటే ముఖ్యంగా దండంగి, పోలవరం, గొందూరు, పోచమ్మగండి, నాగులాపల్లి, పురుషోత్తపట్నం, నేలకోట గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు. రాత్రి వేళల్లో ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించవద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చూస్తూ ఉన్నారు. మరి ఈ 200 మంది అటవీ సైన్యం చేసిన వ్యూహానికి ఆ మాయల పులి చిక్కుతుందా? అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘాలను దాటి అది మళ్ళీ పంజా విసురుతుందా?
ఈ ఉత్కంఠంతో వేట ఎటువైపు దారితీస్తుంది, ఆ క్రూరముఖాన్ని బంధించి జనాన్ని కాపాడడంలో అధికారులు సక్సెస్ అవుతారా లేదా అనేది చూడాలి. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ రంపచోడవరం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ రంపచోడవరం.